వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ నియోజకవర్గానికి సంబంధించి ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు, రాష్ట్రానికి సంబంధించి అట్లాగే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషిస్తుంది, అట్లాగే నియోజకవర్గ సమస్యలు, రాష్ట్రానికి ఉన్న అంశాల మీద ఆయన శాసనమండలిలో ఏ విధంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అనే విషయాలతో పాటుగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే విషయాలు ఆయన కోణంలో ఇవాళ ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అరుణ్ గారు. నమస్తే అండి సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తున్నాం అనుకుంటున్నాం. ప్రభుత్వం చేస్తున్న తప్పులు, ప్రభుత్వం ఇచ్చిన అబద్ధపు హామీలు, తప్పుడు నిర్ణయాల మీద ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏకైక ప్రతిపక్షంగా పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన కేవలం 1.5 ఇయర్లోనే ఏ ప్రభుత్వం కూడా మూట కట్టుకోలేనంత చెడ్డ పేరు ఈ ప్రభుత్వం తెచ్చుకుంటుంది. కానీ తప్పుడు విధానాలతోటి, తప్పుడు నిర్ణయాలతోటి వాటి మీద మేము మంచి పోరాటమే చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ప్రతిపక్ష పాత్రకు ముందు 175కి 175 గెలుస్తామని చెప్పి ఒక స్లోగన్తో వెళ్ళారు. అది కాస్త వేరేగా జరిగింది. అదంతా దాని నుంచి మీరు నేర్చుకున్న పాఠం ఏంటి, అపజయాన్ని నుంచి? ఇక్కడ అపజయాల్ని ఏ విధంగా చూడాలి అనే దాని మీద వివిధ కోణాలు ఉన్నాయండి. కరెక్టే, మేము 175కి 175 మేము గెలుస్తాము, గెలవాలి, ప్రజలకు మంచి చేసాము, ప్రజలకు మేలు చేసాము, ఎవరికి కూడా అన్యాయం చేయలేదు, ఏ కుటుంబానికి కూడా అన్యాయం చేయలేదు. జగన్ గారు తన వినూత్నమైన పరిపాలనతో బెనిఫిషరీస్ అనే వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి అందే క్రమంలో ఎటువంటి మిడిల్ మ్యాన్ పాత్ర ఉండకూడదు అనే ఉద్దేశంతో బటన్ సిస్టమ్ తోటి మేము పరిపాలన చేసాం, అంటే డోర్ స్టెప్స్కి. అవును. సో ఈ క్రమంలో ప్రజలకు మేలు చేశాం కదా, ప్రజలకు కావాల్సినంత చేశాం కదా, ఎక్కువే చేశాం కదా, ఇంకా ఎక్కువ ఎవరు చేయగలుగుతారు, చేయలేరు కదా అని చెప్పి ఒక దృక్పథంతో 170 సీట్లు గెలుస్తాం అనుకున్నాం. సరే, భగవంతుడు, ప్రజలు ఆశీర్వదించినప్పటికీ కూడా 5 సంవత్సరాలు పరిపాలన బ్రహ్మాండంగా చేసాం. కరోనా ఉన్నప్పటికీ కూడా పరిపాలన బ్రహ్మాండంగా చేసాం. మరి ఎక్కడ పొరపాటు జరిగింది? ఈవీఎంల పొరపాటు జరిగిందా? ఓటర్ స్లిప్లకి ఈవీఎం కౌంట్కి తేడా జరిగిందా? సుమారు 6 గంటలకి పోలింగ్ అయిపోతే 6 గంటల నుంచి 7:30 గంటలోపు 60 లక్షల మంది ఓటర్సు ఓటు వేశారా? ఎక్కడ తప్పిదం జరిగింది? మేము ఎవరి మీద ఆరోపణలు చేయట్లేదు. ఇది ఈవీఎంల వల్ల ప్రభావంతోనే మేము ఓడిపోయాం అని అనుకున్నప్పటికీ శాస్త్రీయమైన ఆధారాలు లేదు కాబట్టి, శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం తగదు కాబట్టి మేము ఓడిపోయామని చెప్తాం. దాని నుంచి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి, పార్టీని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాలే. తర్వాత వచ్చారు, కొంతవరకు జోష్ నింపారు. ఎంతవరకు పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని మొత్తం మార్పు ఏ విధంగా చేశారు? జగన్ గారు ఎప్పుడు బయట రాలేదండి. స్టార్టింగ్లో కొంతకాలం రాలేదు. ఆయన వస్తే బాగుండని చెప్పి కార్యకర్తలు అందరూ వెయిట్ చేశారు. ఎప్పుడు రాలేదు. ఎప్పుడైతే ఆయన నేను నిత్యం జగన్ గారి దగ్గర మేము ఉంటాము, అంటే ఆ కృష్ణా జిల్లా వాసిగా అదృష్టం కాబట్టి రోజు ఆయన కలిసే అవకాశం ఉంటుంది. ఎప్పుడు జగన్ గారు బయట రాలేదు, ఎప్పుడు ప్రజల సమస్యల మీద ఎప్పుడు స్పందించలేదు. అంటే మామిడి రైతుల ఇష్యూ వరకు ఆయన పూర్తి స్థాయిలో సమస్యల మీద టైం ఇచ్చినట్టున్నారు, ఆ సమస్యలకు సంబంధించి అధికార పక్షానికి. దాని తర్వాత కదా మామిడి రైతుల ఇష్యూ. ఏ సమస్య మీద జగన్మోహన్ రెడ్డి గారు ముందు 6 నెలలు ఏదైతే కాలం 6 నెలల్లో ఎప్పుడు ఏ సమస్య మీద మీరు సమస్య చెప్పాలి. పలానా సమస్య మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, బయటికి రాలేదు, కాముగా ఉన్నారు అన్న సమస్య చెప్పండి. అంటే మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు? అది డిఫరెంట్ టాపిక్. సో ఫస్ట్ మీరు అసెంబ్లీకి వెళ్తేనే కదా వన్ బై సంబంధించి 1 by 1 మీరు ఏమన్నారు? ఫస్ట్ 6 నెలల వరకు లేకపోతే కొంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళలేదు. ఏ సమస్యల మీద వెళ్ళారు? పోనీ మీరు కాదు వంశీ గారు, జగన్ గారు ప్రజా సమస్యల మీద ఎప్పుడూ గలమెత్తుతున్నారు. అప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఎత్తున్నారు. మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు నన్ను క్వశ్చన్ వేశారు, నేను మిమ్మల్ని అడిగాను ఏది అంటే మళ్ళీ మీరు ఏం చేస్తారు, టాపిక్ తీసుకొచ్చి అసెంబ్లీకి రాలేదన్నారు. అసెంబ్లీ ఎందుకు వెళ్ళలేదో దాని మీద డిఫరెంట్. అధికారంలో వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ఆయన వెళ్ళారు. దాని తర్వాత నుంచి టైం విషయంలో ఇబ్బంది, నేను అక్కడి నుంచి కాదు ప్రెస్ మీట్ పెడతానని ఆయన చెప్పారు. దాని తర్వాత అంశాల మీద జగన్మోహన్ రెడ్డి మీరు ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉన్నారో వాళ్ళ అధికార ప్రతినిధి కావచ్చు, ఆయన కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి కండక్ట్ చేశారు తప్ప జనాల్లోకి వెళ్ళలేదు.
కార్యకర్తలు కూడా ఇదే కోరుకున్నారు. ఎప్పుడైతే మామిడి రైతులకు సంబంధించి చిత్తూరు కావచ్చు, గుంటూరు జిల్లా మిరపకు సంబంధించి కావచ్చు, అప్పుడు వచ్చిన కానించి మాత్రం కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇది వాస్తవా కాదా? పశ్చిమపదండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమస్య మీద తను గలమెత్తుతున్నారు, తను మాట్లాడుతున్నారు. మీరు చెప్పేది ఏంటంటే మీరు ఇంకంతకన్నా బాగా అడగవలసిన క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారా, కార్యకర్తలను కలుస్తున్నారా, రోజు కలుస్తున్నారా లేదని అది కార్యకర్తలకు సంబంధించి పక్కన పెడదాం. కానీ కార్యకర్తల గురించి నేను ఒప్పుకోను. మీరు ఇప్పుడు బేసికల్గా మీరు ఒక ఎలిగేషన్ చేసి ఆ ఎలిగేషన్కి నేను ప్రాపర్గా ఆన్సర్ ఇస్తానంటే లేదని చెప్పి మీరు ఇంకో టాపిక్ డైవర్ట్ అవుతుంటే మళ్ళీ చెప్తాను వంశీ గారు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులు కావచ్చు, ఉల్లి రైతుల గురించి కావచ్చు, లేకపోతే మిర్చి రైతుల గురించి కావచ్చు, లేకపోతే కోకో రైతుల గురించి కావచ్చు, తుఫాన్ బాధితుల గురించి కావచ్చు, మొంద తుఫాన్ బాధితుల గురించి కావచ్చు, ప్రతిసారి ఏ సమస్య ఉన్నా సరే మొదటి వాలిపోయేది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు గలమెత్తిన తర్వాతే ప్రభుత్వం నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్రలేపుతున్న వ్యక్తి ఎవరున్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. నేను అనేది ఒక్క విషయం దీంట్లో మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నా. ఏదైతే విజయవాడకు సంబంధించి బుడమేరు వరదలకు సంబంధించి మునిగిపోయిన టైంలో కొంతవరకు ఆయన బయటకు వచ్చారు. ఎప్పుడు ఒకరోజు బయటకు వచ్చారు, లేదంటే సహాయ కార్యక్రమాలు ఇమ్మని చెప్పి మొత్తానికి పిలుపునిచ్చారు. దాని తర్వాత కొన్ని అంశాల్లో మీరు చెప్తున్నట్టుగా ఆయన వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు అనుకుందాం, ఒప్పుకుందాం కాసేపు. ఇప్పుడున్నంత ఫాస్ట్గా ఇప్పుడున్నంత ఫాస్ట్గా ప్రతి అంశానికి స్పందించినట్టుగా ముందు స్పందించలేదు. మా నాయకుడు ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఉంటే బాగుండేది అనేది నా క్వశ్చన్. నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని. ఏ సమస్య మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు చెప్పండి, నన్ను కూడా ఎన్లైటింగ్ చేయండి అని చెప్తున్నాను. ఇప్పుడు బుడమేరుకు సంబంధించి కాసేపు వరదకు సంబంధించి వద్దాం. వరదకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు పర్యటించారు? ఎన్ని రోజులు పర్యటించాలి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా బుడమేరు వచ్చినప్పుడు బుడమేరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మోకాళ్ళ లోతు నడుము లోతు లోపలికి వెళ్ళి జనాల దగ్గరికి వెళ్ళి జనాలకి సాయంగా ఉంటూ బోటికి మొత్తం అంతా తిరిగి తర్వాత పార్టీ శ్రేణులకు పిలిపించి మీరు సేవ చేయండి అని చెప్తే మేమందరం కూడా మాలాంటి వాళ్ళందరం కూడా విజయవాడ పట్టణంలోనే విజయవాడ పరిసర ప్రాంతాలంతా కూడా నాయకులు వచ్చి సహాయ సహకారాలు చేసింది ఎవరు చేశారు? బుడమేరు గురించి, ఇదే బుడమేరు గురించి ఆ పార్టీ నేతగా నేను శాసన మండలిలో ఎన్నిసార్లు క్వశ్చన్ చేశాను. బుడమేరు ప్యాకేజ్ ఏంటి, బుడమేరు రిహాబిలిటేషన్ సెంటర్ ఏంటి, బుడమేరు రిహాబిలిటేషన్లో భాగంగా ఎంతమందిని మీరు ఆదుకున్నారు, ఎంతమందికి మీరు డబ్బులు ఇచ్చారు, ఎన్ని కార్డులకి డబ్బులు ఇచ్చారు, ఏ విధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర బుడమేరు బాధితులు ధర్నా చేస్తున్నారు. సో అలా లేదు. మీరు అడగవలసిన క్వశ్చన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అది తర్వాత అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు సమస్యల మీద పోరాట్లేదు, యాక్సెసిబుల్ గా ఉండట్లేదు. అరుణ్ గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019, 2024లో చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? 2.5 సంవత్సరాలు విజయవాడ ముఖం చూడలేదు. 2.5 సంవత్సరాలు కరోనా వస్తే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాతే కదా వైజాగ్ వెళ్ళింది. చంద్రబాబు నాయుడు ఒకళ్ళు సైకిల్ తొక్కోవాలని, ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు వెయిట్ లాస్ అవ్వాలని, లేకపోతే ఇంకొకరు అవ్వాలని చెప్పి కరోనాకు దూరంగా పారిపోయారు. కరోనాలో నిలబడి ఉన్న వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. బేసికల్గా ఆ మనిషి ప్రజల నుంచి వచ్చిన మనిషి, ప్రజానాయకుడు. ప్రజలకు దూరం ఎందుకు వెళ్తాడు? ప్రజా సమస్యలకి ఎప్పుడు కూడా స్పందించే నాయకుడు. సో అది ఆరోపణ తప్పనేది నా అభిప్రాయం. అది ఆరోపణ కూడా కాదు, అప్పుడు కొంచెం టైం ఇచ్చారా అధికార పక్షానికి అనేది నా సంబంధించి. సార్ ఎవరైనా తెలివైన రాజకీయ నాయకులు ఒకవేళ జనరల్గా డెమోక్రటిక్ పాలిటిక్స్లో అవతల పార్టీ చేసిన తప్పుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం వాళ్ళు తప్పుల్ని చేయనిస్తారు, తప్పుల్ని దొరలనిస్తారు. కానీ మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము అది దొరలనివ్వట్లేదు. ఇప్పుడు నాకు పర్సనల్గా నాకు బాధ ఉంది. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేయని ఇంకా చేయని అనుకుంటాను నేను. ఇంకా చేస్తే బాగుంటుంది, ఇంకా తప్పులు చేయాలి, ముందుగానే మనం వాళ్ళని అలర్ట్ చేసేస్తున్నాం, వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు, మనల్ని నిద్రపోతున్న వాళ్ళని లేపేస్తున్నాం అని నేను అనుకుంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకోరు. ఏమనుకుంటారు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు తప్పులు చేస్తే ప్రజలు నష్టపోతున్నారు కదా,
వాళ్ళ తప్పులు ఇంకా చేయనివ్వకుండా అది కాదు, ముందు ప్రజలు నష్టపోతున్నారు కదా, నేనేం ఆలోచిస్తాను వాళ్ళు ఇంకా తప్పులు చేస్తే నేను ఇంకా బాగుంటాను కదా, ఇంకెక్కువ ఎలిగేషన్ చేయొచ్చు కదా అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైపు కాదు. కాసేపు అంటే ఆయన కార్యకర్తలకి అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్నారు ఖచ్చితంగా అనేది జనాలు అప్పుడు అనుకున్నా సరే తర్వాత టైం ఇవ్వకుండా వచ్చేసారు తప్పులు చేయడానికి అని చెప్పి మీ వాదన, అంతే కదండి? తప్పులు అనేది స్కేల్ సార్. 10% తప్పులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు తప్పులు చేయనివ్వకుండా ఆ పరిపాలన చేయమని చెప్తున్నారు, పోరాటం చేయమని చెప్తున్నారు. మేమంతా పోరాటాలు ఎందుకు చేస్తున్నాం? తప్పులు చేయకూడదు. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు తూచా తప్పకుండా పాటించి పరిపాలన చేయవలసిన ప్రభుత్వం ఇది, చేయమని చెప్పండి అంటున్నారు. ప్రధాన అస్త్రంగా మెడికల్ కాలేజీలు పీపీపీల అంశాన్ని తీసుకొని ప్రతిపక్షం ప్రతిసారి ఏదో ఒక ఆందోళన కార్యక్రమం చేస్తూనే ఉంది. మొన్న రీసెంట్గా కూడా బిడ్ వేయడానికి ఎవరు రాలేదని ఎవరు వచ్చారని తర్వాత, అంటే మీ ఉద్దేశం ప్రకారం మీ హయాంలో 5 మెడికల్ కాలేజీలు ఒక 2 పాక్షికంగా 7 పూర్తిగా వచ్చిన ఆ సిచ్యువేషన్ మీ విధానానికి వీళ్ళ విధానాన్ని ద్వారా నష్టపోయేది ఏంటి సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రం పుట్టిన తర్వాత కూడా మొత్తానికి మనకున్న మెడికల్ కాలేజీల సంఖ్య 12. ఈ 12 మెడికల్ కళాశాలలోని ఈ 12 మెడికల్ కళాశాలకి ఒకేసారి 17 మెడికల్ కళాశాలను తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కదా. ఈ 17 మెడికల్ కళాశాలలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో, కేంద్ర ప్రభుత్వ సహాయం ఉంటే 1, 2 ఇచ్చేది, కానీ మనకు ఒక హార్ట్ ఉండాలి, ఆ హ్యూమన్ హార్ట్ ఉండాలి. మనం చెయ్యాలి, ఎంతవరకు చేయాలి, మనం ఎంతవరకు స్ట్రెచ్ అవుతాం, ఎంతవరకు లాగాలి, ఎంతవరకు తెచ్చుకోవాలి అన్న ఒక హ్యూమన్ హార్ట్ ఉంటుంది, మన హార్ట్ ఉంటుంది, ఆ గుడ్ హార్ట్. అందులో భాగంగా ఏ రాష్ట్రం కూడా తీయని దేశంలో 17 మెడికల్ కళాశాలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అందులో 5 కళాశాలను పూర్తి చేశారు, క్లాసులు స్టార్ట్ చేశారు. 2 కళాశాలను పాక్షికంగా కాదు 60% మనం ఫినిష్ చేయగలిగాం. ఇంకా 10 మెడికల్ కళాశాలు ఉన్నాయి. ఈ 10 మెడికల్ కళాశాలకి అయ్యే ఖర్చు సుమారు 5,000 కోట్ల రూపాయలు. అంతే కదా సార్? ఒకటి 450 కోట్లు, ఒకటి 500 కోట్లు, ఒక 5-10 మొత్తం సుమారు యావరేజ్గా ఇస్తే 500 కోట్ల రూపాయలు ఒక్కొక్క మెడికల్ కళాశాలకి. 10 మెడికల్ కళాశాలకి 5,000 కోట్ల రూపాయలు. మేము ఫస్ట్ నుంచి కూడా నమ్మేది, ఏ ప్రభుత్వం నమ్ముతుంది, ఫస్ట్ నుంచి నమ్మేది ఏంటి? విద్యా, వైద్యం ఈ 2 కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అనేది మా అభిమతం. మా అభిమతం కాదు, అది రాజ్యాంగ హక్కు కూడా. సో అందులో క్రమంగా మేము 7 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ధనంతో తీసుకొచ్చి మిగిలిన 10 మెడికల్ కళాశాలలు కూడా ఏ విధంగా ఫండ్ రావాలో నాబార్డు నిధులతో లింకప్ చేసి మేము ఒక దిక్సూచిలా పెడితే, వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటి? 10 మెడికల్ కళాశాలని ప్రైవేటైజ్ చేసేసి ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు చెప్పడం అంటున్నారు, విధానాన్ని ప్రభుత్వం ప్రైవేట్ పరం కాదు, మేము పీపీపీ మోడల్తో మేము చేస్తాం విధానాన్ని. పీపీపీ అంటే ఏంటి? ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్. సరే, మంచిది. పీపీపీలో ప్రైవేటు వాడి పాత్ర ఏంటి అని అడుగుతున్నాం మేము. మీరు ప్రైవేటైజేషన్ కాదంటున్నారు, సరే ప్రైవేట్ వాడి పాత్ర ఏంటి? భూమి ఎవరు ఇచ్చారు? ప్రైవేట్ వాడు ఇచ్చాడా? నేను అడుగుతున్నా, చెప్పండి. ప్రభుత్వం కదా. బిల్డింగ్లు ఎవరు కట్టారు? ప్రభుత్వంగా కట్టిందిగా. కట్టని వాటికి కదా. మరి కట్టిన వాటిలో కూడా ఇచ్చారుగా ఇప్పుడు. అదే ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాను. 7 మెడికల్ కళాశాలని ప్రభుత్వ భూమితో కట్టి, ప్రభుత్వ నిధులతోటి భూమి సేకరించి, ప్రభుత్వమే దాన్ని నిర్మించి, ప్రభుత్వమే ఫ్యాకల్టీని పెట్టిన తర్వాత కూడా ఆఖరికి వాళ్ళ జీతభత్యాలు కూడా నెక్స్ట్ 2 years కూడా ప్రభుత్వమే. మరి ఇన్ని చేస్తే మరి ప్రైవేట్ వాడి పాత్ర ఏంటండి? ఏం చేస్తారు? ప్రైవేట్ మేనేజ్మెంట్ చేస్తుందా? ప్రభుత్వం మేనేజ్మెంట్ చేయలేదా? ప్రభుత్వానికి చేత కాదా? ప్రభుత్వానికి సమర్థత లేదా? ఒక మెడికల్ కళాశాల విషయంలో 5,000 కోట్ల రూపాయలు నీకు ఎక్కువ డబ్బులు అయినాయా? సరే, రాష్ట్రం లోటు బడ్జెట్, రాష్ట్రానికి బడ్జెట్ లేదు, రాష్ట్రానికి రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువైపోయింది అని మాట్లాడుకున్నాం కాసేపు. సరే, మీ దగ్గర 5,000 కోట్ల రూపాయలు లేవు, ఒక 1000 కోట్లు పెట్టండి, 2 కాలేజీలు వస్తాయి, మీరు 5 సంవత్సరాలు ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో 10 కళాశాలలు పూర్తి చేయండి. మీరు అలా చేయకుండా 10 మెడికల్ కళాశాలను తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేస్తే కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు అంటే మేము ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వం కాదా? మేము ఉన్నప్పుడు కూడా అదే కేంద్ర ప్రభుత్వం కదా.
మేము ఉన్నప్పుడు అదే మోడీ గారు ప్రధానమంత్రి కదా, ఇంకా మేము మోడీ గారితో అసోసియేట్ అవ్వలేదు. మరి ఈయన అదే ప్రభుత్వంలో ఉన్నాడుగా. మీరు రూపొందించిన విధానంలో కొన్ని సీట్స్కి సంబంధించి ఎక్కువ ఫీజులు మొత్తంలో 20 లక్షల పై చిలుకు ఎక్కువ కట్టాలి, అలాగే తక్కువ వాళ్ళకి 15,000 కూడా ఫీజు ఉంది. అది లేదని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ మొత్తంలో సీట్ల విషయంలో ఈ విధానం ద్వారా సీట్లు కూడా పెరుగుతాయని చెప్పి ఓ పక్కన వాదన. ఇది ఎంతవరకు నిజం? సరే, మా విధానంలో ఫీజులు పెరిగినాయి అనుకున్నాం. అంటే కొంత సర్కిల్, కొంత పార్టీ ఇప్పుడు తగ్గించు స్వామి. పేద విద్యార్థులకి ఫీజులు ఎక్కువ భారం వైఎస్ఆర్సీపీ పెంచింది అంటున్నారు. ఫీజులు తగ్గించు. మరి ఇదే పేద విద్యార్థుల్ని ప్రైవేట్ కాలేజీలు, మిడిల్ కళాశాలకి దూరం చేస్తున్న వ్యక్తులు వీళ్ళే కదా. ఇప్పుడు ఒక బిలో పవర్టీ లైన్ని వ్యక్తులు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? మీరు చెప్పండి. ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు కళాశాల అంటే ఒక కాలేజ్ కాదు కదా, ఒక డిస్టిక్ హాస్పిటల్. ఆ డిస్టిక్ గవర్నమెంట్ హాస్పిటల్. ఆ డిస్టిక్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ దగ్గర నుంచి, ఇన్పేషెంట్ దగ్గర నుంచి, టెస్టుల దగ్గర నుంచి, డయాగ్నోసిస్ దగ్గర నుంచి, ఆపరేషన్ దగ్గర నుంచి, బెడ్స్ దగ్గర నుంచి కూడా రేట్లు ఎవరు నిర్ణయిస్తారు? ప్రైవేట్ వ్యక్తే కదా నిర్ణయించేది. కానీ దాంట్లో 70% పేదలకు ఉచితంగా, 70% కావాలి సార్. 100% పేదవాళ్ళు కావాలనుకుంటే మళ్ళీ మీరు పర్సెంటేజ్ గీస్తారేంటి? 70, 60, 80 అంటారేంటి? అది ప్రభుత్వం అంది, ప్రజలదు, ప్రజల ఆస్తి, ప్రజల హక్కు. ప్రభుత్వానికి సంబంధించి నిర్వహించే మెడికల్ కాలేజీల్లో ఎటువంటి మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, లేదా టెక్నికల్గా మెషిన్స్ కావచ్చు, మెడికల్గా వాటన్నిటికి సంబంధించి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో వాటి మీద అందుబాటులో లేదని ఒకటి. అలాగే ఇప్పుడు ప్రొఫెసర్స్, మీరు కూడా దాంట్లోనే ఉన్నారు కాబట్టి, టీచింగ్ ప్రొఫెసర్స్ దాంట్లో కూడా సరిగ్గా అందుబాటులో ఉండట్లేదు. గవర్నమెంట్కి సంబంధించి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసామని చెప్పి చెప్తా ఉంది. వంశీ గారు ఎందుకని అడిగాను, ప్రభుత్వానికి ఒక హ్యూమన్ హార్ట్ ఉండాలని చెప్తున్నాను. ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ తోటి, ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలి తప్ప నాకు అది లేదు, ఇది లేదు, అది లోటు, ఇది లోటు అంటే ప్రతిదీ లోటే. మరి ఏముందని చెప్పి అదే బడ్జెట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న స్టేట్ బడ్జెట్ ఎంతో అప్పుడున్న స్టేట్ బడ్జెట్ కూడా అంతే. మేము అప్పుడు మేనిఫెస్టోలో 99% మేనిఫెస్టో మేము పూర్తి చేయగలిగాం. మరి ఇలా పూర్తి చేయలేకపోయారు కదా. మనిషికి ఇచ్చే గుణం ఉండాలి సార్, సేవ చేసే తత్పరత ఉండాలి. అది ఉంటే ఏదైనా ఈజీ. మీకు ఇక్కడ లేని గుండె, అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి వచ్చిన గుండె 5,000 కోట్ల రూపాయలతోటి 10 కాలేజీలని గవర్నమెంట్ చేయలేరా? నేను సింపుల్గా అడుగుతున్నాను. ఎందుకు దీనికి మీరు డబ్బులు లేదని చెప్తున్నారు? డబ్బులు లేదని చెప్తున్నారా? అది చెప్పట్లేదు. ఇది తీసుకెళ్ళి మళ్ళీ కేంద్రం మీద వేస్తున్నారు. పీపీపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధన, ఆ నిబంధనలు పరిగణనగా మేము చేస్తున్నాం. ఎన్ని కేంద్ర ప్రభుత్వ పరిగణ నిబంధనల్ని మీరు తొంగలోకి తొక్కలేదు. ఎన్ని ఇచ్చినాయి. బిడ్ల విషయంలో చివరికి కిమ్స్ వచ్చారన్నారు, కాసేపు తర్వాత కిమ్స్ కాదు కదా ఎవరు లేరు అని చెప్పి తర్వాత మళ్ళీ ఎవరు ఏంటి ప్రజలు ఎవరు రారండి. ఎందుకు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించడం కాదు, మా విధానం చెప్పాం. ఏది జైల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఈ మిడిల్ కళాశాలలు తీసుకున్నారో అవన్నీ రద్దు చేస్తాము, ఆ కళాశాలల్ని ప్రభుత్వపరం చేస్తాము, ఆ కళాశాలని, హాస్పిటల్ని మొత్తం అన్నిటిని కూడా పేదలకు పంచుతాము, పేద పిల్లల కోసం చేస్తామని చెప్పాము. నువ్వు వ్యాపారం చేస్తావు, వైద్యం మీద వ్యాపారం చేస్తానంటే అవ్వదు. ఆల్రెడీ బయట డాక్టర్స్ ఉన్నారు, బయట హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ వైద్యాన్ని కూడా ప్రజా వైద్యం, ఇది పబ్లిక్ హెల్త్ అంటారు దాన్ని. ప్రజా వైద్యాన్ని ప్రైవేట్ హెల్త్ అంటారు, ప్రజా వైద్యం అంటారు. ఆ ప్రజా వైద్యాన్ని కూడా నువ్వు కమర్షియలైజ్ చేసి, ప్రైవేటైజ్ చేసి నువ్వు ఎవరికొకరు దోసుకోవడానికి ఇస్తానంటే మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎందుకు ఊరుకుంటాం? మా విధానం చెప్పాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని చెప్పాం. అవసరమైతే ఎవరన్నా అవినీతి చేస్తే జైల్లో వేస్తామని చెప్పాం. అందులో తప్పే ఉంది. ఆ చెప్పే విధానంలో జైల్లో వేస్తాం బెదిరింపు ధోరణి ఏమైనా ఉందంటారా? చెప్పే విధానం అంటే కొంతమంది ఒకరి స్టైల్ ఉంటుంది సార్. ఆయన రాయలసీమ వ్యక్తి, స్ట్రైట్గా చెప్తాడు. అదే రాయలసీమ వ్యక్తి నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు కొంచెం నాగ్గా చెప్తాడు. ఈయన అనుకున్నది చెప్తాడు, ఆయన అనుకున్నది కూడా చెప్పలేడు, ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధానానికి, ఆయన స్టైల్కి ఏది కరెక్ట్గా ఉంటే అదే చెప్తారు. పరిపాలన అసలు బాగాలేదా, బాగుందా, యావరేజా? అది ప్రజలు చెప్పాలి కదా. మీరు కూడా చూస్తూ ఉన్నారు, శాసనమండలిలో కూడా మాట్లాడుతూ ఉన్నారు, అన్ని అంశాలు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. మీ ఒపీనియన్? నా ఒపీనియను, ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా
అధికారంలోకి వచ్చిన 1.5 ఇయర్లో ఇంత తీవ్ర వ్యతిరేకత రాదు ఈ ప్రభుత్వం మీద వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఒక 2-3 విషయాలు చెప్తాను, ఎక్కువ చెప్పలేను. కానీ ఒకటి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏమేమి హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఒకటైనా సరే ఈ హామీ చేస్తాం, మేము బలంగా చేసాం అన్నది లేదు. వాళ్ళు ఏం చెప్తారు, ప్రతి నెల 4,000 మేము ఇస్తున్నాం పెన్షన్ అంటారు. వెరీ గుడ్, మీరు 3,000 4,000 చేస్తా అని చెప్పారు, బాగుంది. కానీ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ మేము ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎందుకు తగ్గింది? ప్రతి ప్రభుత్వం వచ్చిన టైంలో మేము పెంచాం కదా, సంబంధించి ఖాళీలు చనిపోయినప్పుడు సంబంధించి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అంటే మీకు కానీ అంటే మీకు 2024 ఏప్రిల్లో ఉన్న బెనిఫిషరీస్ 2024 జూన్ కల్లా అన్ని లక్షలు తగ్గిపోతాయి సార్? అన్ని లక్షల మంది చచ్చిపోతారా? మీ ఉద్దేశం ప్రకారం బెనిఫిషరీస్ పూర్తిగా తగ్గించారంట? పూర్తిగా తగ్గించారు. ఒకటి. రెండోది, వాళ్ళు చెప్పిన సూపర్ 6 హామీలు, ఎలక్షన్ ముందు చెప్పిన సూపర్ 6 హామీలు ఏంటి, గవర్నమెంట్ వచ్చిందని చెప్పిన సూపర్ 6 హామీలు ఏంటి, ఇప్పుడు సూపర్ 6 హామీలు ఏదన్నా స్టాండర్డ్గా ఉందంటే ఒకటే ఉంది, అది పెన్షన్. నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ తగ్గించారు. తల్లికి వందనం తల్లికి వందనం మీరు 15,000 అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడారు. అది అందరికి అందుబాటులో తీసుకొచ్చి ఒక కుటుంబంలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా ఇస్తున్నానని చెప్తున్నారు. అదే చెప్తున్నాను, దాంట్లో కూడా లోపాలు ఉన్నాయంట. ఏ వ్యవస్థలో లోపం లేదు సార్. ఈ ప్రభుత్వంలో ప్రతి పథకంలోనూ లోపం ఉంది, ప్రతి వ్యవస్థలో లోపం ఉంది, ప్రతి వ్యవస్థ ప్రతి పథకంలో కూడా ఒక అవినీతితో ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ మేకింగ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ హియర్. మీరు నాకు 1-to-1 ఇప్పుడు నేను పబ్లిక్లో ఏదైనా మాట్లాడచ్చు, కానీ 1-to-1 మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ టు స్పీక్ విత్ మై కాన్షియస్ అండ్ హార్ట్. సో ఇప్పుడు మీరు నేను అడగట్లేదు, మీరు ఇదే క్వశ్చన్ ఆఫ్ ది రికార్డ్, నాట్ ఆన్ ది రికార్డ్, ఆఫ్ ది రికార్డ్ టీడీపీ వాళ్ళని అడగండి, ఏంటి ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటి అని చెప్తారు. ఈ ప్రభుత్వం మీద ఎవరికి కూడా సంతృప్తి లేదు, నాకు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా సంతృప్తికరంగా లేరు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా సంతృప్తికరంగా లేరు. పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడు కూడా. మీరు చూడండి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు జనసేన టీడీపీ ఫైటే కానీ ఎప్పుడైనా జనసేన వైసీపీ ఫైట్ ఉందా? ఇదే జనసేన ఎలక్షన్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటమో లేకపోతే ఫైటింగో చేసేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని అనగదొక్కుతున్నారు? టీడీపీ వాళ్ళే కదా జనసేన అనగదొక్కుతున్నారు, లేదా జనసేన టీడీపీని అనగదొక్కుతుందా? వాళ్ళకి అంత బలం లేదు పాపం జనసేనలకి, వాళ్ళ చేతులు కాళ్ళు పవన్ కళ్యాణ్ కట్టేశారు. మీరు ఫస్ట్ నుంచి కూడా ఇదే విధానాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతిపక్షంగా రాకముందు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరు మైత్రి విషయంలో ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు, ఆ జెండా వీలు మోస్తున్నారు అని చెప్తా ఉన్నారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇట్లా కూడా చూస్తూ ఉంటారా మీకు వాళ్ళకి సంబంధించి? నేను ఒక జనసేన పార్టీలో ఉన్న ఎవరైతే కార్యకర్తలకి వాళ్ళకి సానుభూతిగా మాట్లాడుతున్నాను. అవును, అర్థమవుతుంది. నేను వాళ్ళని నిందించట్లేదు. ఒరే బాబు, మీరు అన్యాయం అయిపోయారా, మీరు అనవసరంగా జెండా మోసారు, మీ ఓట్లతో గెలిచిన వాళ్ళు మీ జెండా మోసారు, మీరు మోసారు వాళ్ళని. తీరా చూస్తే వాళ్ళు మీరు జెండా మోసారని చెప్పి నిజంగా పార్టీ నాయకులందరూ వాళ్ళు తొక్కేస్తున్నారా మిమ్మల్ని, కాలకింత పెట్టి తొక్కేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు, చూడండి రా బాబు అని చెప్తున్నాను. నేనేమి వాళ్ళేమి విమర్శించట్లేదు. లేదు, మాకు జనసేన నాయకులుగా జనసేన కార్యకర్తలుగా మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు అసలు బాగా మేలు జరిగిందంటే, మేలు జరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్కి. ఇంకెవరికి మేలు జరిగింది? పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి మేలు జరిగిందేమో తప్ప ఇంకెవరికి జరిగింది మేలు? అంటే మీరు ఈ కూటమి యొక్క సమైక్యతని దెబ్బతీయడానిక మీ నాయకులందరూ కంటిన్యూటీగా జాలి చూపిస్తున్నట్టుగా జనసేన కార్యకర్తల మీద, ద్వితీయ నాయకత్వం మీద ఎన్నలేని ప్రేమ కురిపిస్తున్నారు సార్. జనసేన కార్యకర్తలు నాయకులు అనుకుందాం సార్, జనసేన కార్యకర్తలు ఎవరు సార్? ఒకప్పుడు జనసేన కార్యకర్తలు మా కార్యకర్తలే సార్, మా నాయకులే. ఒకప్పుడు జనసేన పార్టీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు, ఇలా తెలుగుదేశం వాళ్ళు కూడా కాదు, ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే జనసేన నాయకులు అయ్యారు, జనసేన కార్యకర్తలు. మీరు ఎక్కడైనా చూసుకోండి, కళ్ళు మూసుకొని చెప్పుకోండి, జనసేన నాయకులు ఎవరు, జనసేన కార్యకర్తలు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఇప్పటికీ కూడా వాళ్ళ మీద మాకు సానుభూతి ఉంది. ఎందుకు సానుభూతి ఉందంటే వాళ్ళు అన్యాయం అయిపోయారు కాబట్టి. అలా ఓడిపోవడానికి ఆ పార్టీ కూడా కొంతవరకు
చాలా వరకు పనిచేసిందని చెప్తున్నారు. ఎవరండి? వాళ్ళు పనిచేసిన విధానం ద్వారానే కూటమి కట్టి వాళ్ళు మూడు పార్టీలు ముందుకు వచ్చి మీరు ఓడిపోవడానికి కూడా అది ఒక కారణం అంటారు. సార్ మేము 175 కాన్స్టిట్యున్సీలో మాకు 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారండి. 175 కాన్స్టిట్యున్సీలో 175 ప్లేసుల్లో ఒకటే జెండా సార్. 175 మంది కాన్స్టిట్యున్సీల్లో 170 మంది లీడర్లకు ఒకటే నాయకుడు సార్. ఒకే జెండా, ఒకే నాయకుడు, ఒకటే గుర్తు. మరి వీళ్ళు ఏంటి సార్ కూటమి? ఇక్కడ ఏ పార్టీ జెండా ఓటేయాలో తెలియదు. ఏ సార్ పక్కన ఇంకో పార్టీ జెండా, ఆ పక్కన ఇంకో పార్టీ గుర్తు, ఆ పక్కన ఇంకో పార్టీ జెండా. ఇది నానాజాతి సమితిలా లేదా? నానాజాతి సమితి అంటాం, ఐక్యరాజ్య సమితి కాదు సార్, నానాజాతి సమితి. అందరూ తీసుకొచ్చి ఒక పెట్టి వేశారు. సరే ఒకరు ఉపయోగపడదాం అనుకున్నారు, పడ్డారు, అధికారంలోకి వచ్చారు. నేను చెప్పేది కూడా మంచిదే, మీరు అధికారంలోకి వచ్చారు, అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడనే చేసి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి, మీ ప్రతాపం అంతా కలిసి, మీ కసంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టారు సార్. మమ్మల్ని కొట్టారు. సరే మేము ఓడిపోయాం, అయినా సరే బలంగా ఉన్నాం. అయినా సరే 175 మంది ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో కూడా ఒకటే జెండా, ఒకటే పార్టీ, ఒకటే నాయకుడు మాకు. నేనేమంటున్నాను, మీరు ఏదైతే కసితోటి మీరు మా మీద పనిచేశారో, మీ హక్కుల కోసం మీరు పోరాడండి రా బాబు, మీరు బానిసలుగా బతకొద్దని నేను చెప్తున్నాను. అదే కష్ట అక్కడ చూపించమంటారు. అంతే కదా సార్, నేను చూపించమంటలేదు. లేదు మేము బానిసలుగానే ఉంటాం, 15 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉండాలి. 15 సంవత్సరాలు అంటే వాళ్ళు ప్రభుత్వం కాదు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. 15 సంవత్సరాలు మేము బానిసలుగా ఉన్నాం, బానిసలుగానే ఉంటాం. 15 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండాలి. మా బాధ్యత అంతా వాళ్ళని అధికారంలో పెట్టడమే. మేము జనసేన ఎప్పటికి మేము ముఖ్యమంత్రి కాము, మాకు ముఖ్యమంత్రి వద్దు. అదే కదా సార్ చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, జనసేనలో 2024 నుంచి 2029 వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేసాం, గెలిచాం. ఈసారి ఈ కూటమి ప్రభుత్వంలో ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం నుంచి తెలుగుదేశం అంటే ముఖ్యమంత్రి. 2029 నుంచి 2034 వరకు తెలుగుదేశం మద్దతుతోటి జనసేన ముఖ్యమంత్రి అవుతారని చెప్పానండి. అంతే కదా, ఒకసారి వాళ్ళు, ఒకసారి వీళ్ళు అలా అనుకుంటే పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, 15 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఉండాలి. సరే నేను అడుగుతున్నాను జనసేన నాయకులకి, రా బాబు మీ నాయకుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వద్దా? పవన్ కళ్యాణ్ రా బాబు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడా? మీరు ఎందుకు కన్సర్న్ చూపిస్తున్నారు? కన్సర్న్ కాదు. ఇప్పుడు మీ పార్టీ విధానాలు, మీ ముఖ్యమంత్రి, మాజీ సార్, మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అధినేత ఉన్నారు, మీరు ఎందుకు జనసేనకి సంబంధించి నాయకుల మీద అంత కన్సర్న్ చూపిస్తున్నారు? చెప్పండి. స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీ మీద దాడి చేసి మిమ్మల్ని పక్కాగా దించేస్తాం అని చెప్పి మీటింగ్లు పెట్టి మాట్లాడిన వ్యక్తుల మీద మీరు ఎందుకు అంత కన్సర్న్ చూపిస్తున్నారు? నేను ఎందుకు వాళ్ళ యొక్క ఎవరైతే నాకు జాలి సార్, నాకు జాలి అలాంటే మీరు, నాకు జాలి వాళ్ళ మీద జాలి, అలాగే టీడీపీ వాళ్ళ మీద అన్నా కూడా జాలి. సరే నేను చెప్తాను సార్. ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కలిసి ఉంటే ఒక నిమిషం వంశీ గారు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగాను సార్. నా నాయకుడు నా ఊపిరి ఉన్నంత వరకు నాకు ఒకడే నాయకుడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కదా. మా పార్టీ విధానం ఇది. తెలుగుదేశం పార్టీ విధానం కూడా ఒకడే నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తర్వాత దేవాంశ్ గారు. ఓకే, జనసేన కూడా అదే. మేము ఏమనుకుంటున్నాం, ఏమంటాం, ఎప్పుడు మీటింగ్ పెట్టినా 600 అయినా సరే వచ్చే ప్రభుత్వం, మనం ప్రభుత్వం తెచ్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని బలంగా చెప్తాం కదా సార్. తెలుగుదేశం కూడా అదే చెప్తారు. ఏం చెప్తారు, మనం ఎన్ని తప్పులు చేసినా సరే మళ్ళీ అబద్ధాలు ఆడదాం, మళ్ళీ ఇంకొక మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దాం, మళ్ళీ ఈవీఎం ట్రాంపడం చేద్దాం, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారం తెచ్చుకోవాలి. మన చంద్రబాబు నాయుడు గారు అప్పటిదాకా ఉంటే పాపం ఆయన ముఖ్యమంత్రి అవుతారు, లేదా లోకేష్ గారు అవుతారు, లేదా దేవాంశ్ గారు అవుతారని చెప్తారు వాళ్ళు. అలాగా జనసేన వాళ్ళు ఏం చెప్తారు అని అడుగుతున్నాను. ఆ పార్టీకి సంబంధించిన విషయాలు మీరు పూర్తిగా అదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మేము ప్రజాస్వామ్యం ఉన్నాం సార్. అధికార పార్టీ వాళ్ళు కూటమిగా ఏర్పడారు, 3 పార్టీలు కలిసి పనిచేసుకుంటా ఉన్నాయి. అధికారంలో కూడా బానిసత్వం కాకుండా బానిసలు అని మీరు మాట్లాడారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆ 3 పార్టీలు అధికారాన్ని పంచుకున్నాయి, మంత్రి పదవులు కూడా పంచుకొని పనిచేస్తూ ఉన్నారు. అంటే మీరు మానసికంగా వాళ్ళని దెబ్బతీయాలి, లేదంటే ఎవరైతే బలహీనంగా ఉన్నారో మంత్రివర్గం, జనసేన కేంద్రం కాదండి, మంత్రివర్గం అన్నాను, తర్వాత మళ్ళీ వెంటనే మార్చాను. మంత్రివర్గంలో తీసుకొని వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఎవరైతే జన సైనికుల యొక్క మైండ్ సెట్ మీద గేమ్ ప్లానే కదా ఇది మీది.
రోజా గారు మాట్లాడుతున్నారు, సార్ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, సార్ ఇప్పటికీ ఇంకోరు కూడా మాట్లాడుతున్నారు, సార్ ఇప్పుడు వేరే నాయకులు కూడా మాట్లాడుతా ఉన్నారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, జనసేన నాయకులకి కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కూడా చెప్తున్నాను, అది ప్రశ్నించే పార్టీ, ప్రశ్నలతో పుట్టిన పార్టీ, ప్రశ్న ఊపిరిగా చేస్తున్న పార్టీ. పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశపూర్వకంగా మా విధానాలని మా నిర్ణయాల్ని తప్పుపడుతూ ఎలక్షన్ ముందు చేశారు. మంచిది, ఒక ప్రధాన పార్టీగా ఆయన చేశారు. నేను అదే పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాల మీద మీ విధానం చెప్పండి. మీ విధానం, మీ పార్టీ విధానం, కూటమి విధానం వద్దు, మీ పార్టీ విధానం చెప్పండి. ఎవరికైనా ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది కదా, ఈ విధానంలో నేను వ్యతిరేకిస్తున్నాను కానీ కూటమి ప్రభుత్వ ధర్మం ప్రకారం దానికి వ్యతిరేకిస్తున్నాను. ఏదైనా స్పష్టమైన అవగాహన, స్పష్టత ఉండాలని కోరుకుంటున్నాను సార్. అంతకని మించి నేను అలా విమర్శించట్లేదు, అలాంటి జాలి మాట్లాడితే విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం వల్ల ఇవాళ రాష్ట్రం కేంద్రం దగ్గర సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు తీసుకొచ్చిన అప్పుల విషయంలో కావచ్చు, వీటన్నిటిలో మీరు కూడా ఉన్నారు అక్కడ శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ. మంచి క్వశ్చన్, ఇదే అంశాలని మాట్లాడుతూ వచ్చారు. మంచి క్వశ్చన్, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. మంచి క్వశ్చన్. దీని మీద మీరే ఉంటారు. బ్యూటీ ఆఫ్ టీడీపీ ఏంటంటే, బ్యూటీ ఆఫ్ టీడీపీ వాళ్ళు తమ్మిని బొమ్మను చేయగలరు, బొమ్మను తమ్మిని చేయగలరు. అబద్ధాన్ని నిజం చేపించేలాగా చేయగలిగా ఆ నేర్పు, ఆ చాణిక్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ బ్యూటీ ఆఫ్ టీడీపీ అది ఒక్కరికే చెల్లింది. వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని మేము తప్పు చేస్తాను ముందే పసిగట్టి, ఈ తప్పు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ తప్పు మీద మనకి అటాక్ చేస్తారు, ఈ తప్పు మీద మనల్ని క్వశ్చన్ చేస్తారని చెప్పి అది ముందే గ్రహించి మన మీద గుడ్డ కాల్చి మీద పడేస్తారు. మనం దాన్ని కడుక్కుంటా ఉంటాం, వీళ్ళు చేసేస్తూ ఉంటారు. చేసిన తర్వాత రెండోది వస్తుంది, సో రెండోది కూడా అలాగే వస్తుంది. సో డైవర్షన్ పాలిటిక్స్ అనేవి టీడీపీకి చాలా 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 కాన్ఫిడెంట్తో చేస్తారు, చాలా బాగా చేస్తారు. పెట్టిన విద్య. మీకు అప్పుల గురించి వస్తాం. అవును, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పి ఎంత పెట్టారు, ఎంత మాట్లాడారు సార్. ఒకరు 10,000 కోట్లు అన్నారు, 10 లక్షల కోట్ల 10 లక్షలు అండి, 10 లక్షల కోట్లు. ఒకళ్ళు 12 లక్షల కోట్లు అన్నారు. పురంధేశ్వరి గారు అయితే 13 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసేస్తున్నారు. ఎవరు సార్ ఆవిడ? ఎవరావిడ? బీజేపీకి సంబంధించి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు. మోరెవరు ఆవిడ సెంట్రల్ గవర్నమెంట్లో హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ చేసిన ఆవిడ. అవును, ఒక పార్లమెంటరీనే కాకుండా ఏదో ఇంటర్నేషనల్స్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి స్పీచ్లు ఇచ్చుకుంటూ వచ్చిన ఆవిడ. అని నేను అనేది ఒక మామూలు రాజకీయ నాయకులకి, చదువుకున్న రాజకీయ నాయకులకి తేడా లేదా? ఇప్పుడు నేను ఏది పడితే మాట్లాడచ్చు సార్, నేను చదువుకోకపోతే ఏది పడితే మాట్లాడచ్చు. ఆవిడ కూడా అలాగే మాట్లాడేది, పవన్ కళ్యాణ్ అలాగే మాట్లాడి, చంద్రబాబు నాయుడు అలాగే మాట్లాడి, అందరూ మాట్లాడి 10 లక్షలు అని ఏం చేశారు? సరే 10 లక్షలు నిందేశారు. చేసిన తర్వాత చెప్తాను చూడండి. చేసిన తర్వాత బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయింది. గవర్నర్ స్పీచ్లో కూడా గవర్నర్ చేత గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసిందని చెప్పి చదివించారు. తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మేము ఒక క్వశ్చన్ వేసాం, కౌన్సిల్లో క్వశ్చన్ వేసాం, అలాగే అసెంబ్లీలో క్వశ్చన్ వేసాం. ఆ కౌన్సిల్లో ఫైనాన్స్ మినిస్టర్ లిఖితపూర్వకంగా మనం చేసిన అప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్గా చెప్పాలి. ఆయన లేచి ఏం చెప్పారు? గత ప్రభుత్వం చేసిన అప్పు 3,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది అన్నారు. మీరు ఏం చెప్పారు సార్? 14 లక్షల కోట్లు చెప్పారా? మరి ఇప్పుడు ఎంత వచ్చింది సార్? 3,40,000 కోట్ల రూపాయలు అప్పు అని చెప్తున్నారా? ఈ 3,40,000 కోట్లు కూడా మళ్ళీ అందులో కార్పొరేషన్స్ తీసుకొచ్చిన అప్పులదు. ఇవన్నీ కూడా చూపిస్తే మనం చేసిన అప్పు ఎంత సార్? గత ప్రభుత్వం మేము రాకుండా ముందు ఎవరు సార్ అప్పు చేసింది? ఎంత చేశారు సార్? ఎంత క్యారీ ఫార్వర్డ్ అప్పు? ఇవన్నీ కూడా మాట్లాడకుండా 14 లక్షలు రెండోది మీరు అంటున్నారు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాల్సిందని. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన 10 సంవత్సరాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన 5 సంవత్సరాల పరిపాలన, మొత్తం 15 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉందా, మా హయాంలో రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉందా? ఒకసారి కంపారిజన్ చేయండి. మీకు లేకపోతే నేను లెక్కలు చెప్తాను. ఇప్పుడు ఫైనాన్షియల్ డెఫిసిట్ ఆయన హయాంలో ఎంత ఉంది, మా హయాంలో ఎంత ఉంది? జీడిపి గ్రోత్ రేటు ఆయన హయాంలో ఎంత ఉంది, మా హయాంలో ఎంత ఉంది? పెర్ క్యాపిటల్ ఇన్కమ్
ఆయన హయాంలో ఎంత ఉంది, మా హయాంలో ఎంత ఉంది రమ్మని చెప్తాను ఎవరన్నా. నేనేమి నా లెక్కలు చెప్పట్లేదు, ఇప్పుడు జీడీపీ కేంద్ర గణాంకాలు చెప్తున్నాను. మీకు ఈ పరిపాలన గురించి చెప్తానంటే ఏమంటే సార్ మీరు అద్భుతమైన పరిపాలన చెప్తున్నారు. ఈ 15-18 నెలల కాలంలో స్టేట్ జిఎస్టీ ఎందుకు ఎంత తగ్గుతుందండి? మొన్న డిసెంబర్ పెరిగింది అన్నారు. ఒక నెల పెరిగిందా? లేదు లేదు అట్లా అని కదా, మొన్న డిసెంబర్కి సంబంధించి జిఎస్టీ వృద్ధి గురించి మేము కూడా చెక్ చేసినప్పుడు కొంత పెరిగింది. గతంలో ఫస్ట్లో మాత్రం మీరు అన్నట్టుగా ప్రతిపక్షం ఆరోపించినట్టుగా చాలా వరకు జిఎస్టీ తగ్గించారు, తగ్గింది, వసూలు తగ్గింది. మా హయాంలో జిఎస్టీ గ్రోత్ ఎంత ఉంది, వాళ్ళ చేసిన జిఎస్టీ గ్రోత్ ఎంత ఉంది, ట్యాక్స్ రెవెన్యూ మా దాంట్లో ఎంత ఉంది, మీ దాంట్లో ఎంత ఉంది, ఏదైతే ఏదన్నా ఫైనాన్షియల్ పోర్చడానికి ఏదన్నా ఫైనాన్షియల్ చేశారా? 80,000 కోట్లు బడ్జెట్ లో అలర్ట్ చేసి లోటు ఉందని చెప్పారు కదా, బడ్జెట్ లోటు బడ్జెట్ ఇదైతే బడ్జెట్ సెషన్ సంబంధించి 80,000 కోట్లు లోటు నాన్ ట్యాక్సెస్ ద్వారా కొంత, ట్యాక్సెస్ ద్వారా కొంత కలెక్ట్ చేస్తాం, మిగతా అది కేంద్రం నుంచి అని చెప్పి చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఏమైనా జరుగుతూ ఉన్నాయా సార్? ఇప్పుడు నేను అసెంబ్లీలో క్వశ్చన్ వేశాను, కౌన్సిల్లో బడ్జెట్ మీద క్వశ్చన్ వేశాను. బాబు మీరు 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు, ఈ 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిన అప్పులు దేని మీద అలాట్ చేస్తున్నారు, దేని మీద స్పెండ్ చేస్తున్నారు, ఈ అప్పుని మళ్ళీ వెనక్కి ఎలా తీర్చున్నారు, ఎలా తీర్చాలి సార్? ఒకటి ట్యాక్స్ రూపంలో తీర్చాలి. అంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అప్పుని ట్యాక్సెస్ రూపంలో ప్రభుత్వం ప్రజల మీద ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ నుంచి తీసుకురావాలి ఒకటి. రెండు, ఈ 1,00,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో కాకుండా ఎక్కడైనా పార్క్ చేసి, ఎక్కడైనా దీని మీద ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చే రెవెన్యూస్ దీని మీద చేయాలి. లేదా ఈ 1,00,000 కోట్లు తీర్చడానికి ప్రభుత్వ ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం అమ్మాలి, అంతేగా? లేదా ఈ 1,00,000 కోట్లకి ప్రభుత్వం వడ్డీ కట్టుకుంటూ ఆ వడ్డీ అలాగా సస్టైన్ చేస్తూ ఈ 1,00,000 కోట్లని వచ్చే గవర్నమెంట్కి బదలాయించాలి, అదే కదా? సింపుల్ లెక్క. ఈ 1,00,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పుగా తెస్తున్నావా, లోన్గా తెస్తున్నావా, నీ గ్రాంటా, లోనా? లోన్. రెండు ఒకటే, సింపుల్. నువ్వేమంటావు? నాకు విరాళం ఇస్తుంది అంటావు, గ్రాంట్ అంటావు, కాసేపు అప్పు అంటావు. మీ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు తీసుకొచ్చిన అప్పుల మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను అడుగుతున్నాను, మీరు తీసుకొచ్చిన 2,00,000 కోట్ల రూపాయల మీద అమరావతి మీద పెట్టారా, లేకపోతే పోలవరం మీద పెట్టారా, లేకపోతే ఇంకెక్కడ పెట్టారో తీసుకొచ్చి దీన్ని, ఈ రెవెన్యూని ఎలాగా కాంపన్సేట్ చేస్తామని చెప్పమనండి. మీరు రెవెన్యూ డెఫిసిట్లో మీరే టాప్, ఫిజికల్ డెఫిసిట్లో మీరే టాప్, పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మీరే లోయెస్ట్ మీ గవర్నమెంట్లో, జిఎస్టీ కలెక్షన్లో మీరే ఇది, సిజిఆర్లో మీరే లోయెస్ట్. ఎవరికి సార్ డిసిప్లిన్ లేనిది? డిసిప్లిన్ లేనిది తెలుగుదేశం ప్రభుత్వానికి, మాకు కాదు. ఇప్పుడు నేను అదే చెప్తాను, తెలుగుదేశం బ్యూటీ ఆఫ్ టీడీపీ ఏంటంటే అబద్ధాన్ని నిజాన్ని చేయటంలో దిట్ట అని చెప్పింది. బోగస్ ప్రచారం అంటారు సురా, ఆ ప్రచారం చేయటంలో వాళ్ళు దిట్ట. ఇన్ని అప్పులు చేసిన దాన్ని వాళ్ళ అప్పులు సరిదిద్దుకోవడానికి చేయకుండా ఇప్పటికీ మా పాత అప్పులు, నా పాత అప్పు ఎంత? 3,40,000 కోట్ల రూపాయలే. అది స్వయానా నీ రాష్ట్ర మంత్రి చెప్తున్నాడు, అది స్వయానా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో చెప్తుంది. అయినా సరే 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్తే సిగ్గుందా, సిగ్గు లేదా? నువ్వు నోటికి అన్నం తింటున్నావా, తినట్లేదా? అంటే ఒక అబద్ధాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అబద్ధాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అంటే నిన్ను ఎవడు అడగడు కదా, ఏది పడితే అది మాట్లాడతావని. ఇది తప్పు అని చెప్తాను. చదువుకున్న వాళ్ళు ఇంకా తప్పు. అది ఒక సెన్స్ఫుల్గా మాట్లాడాలి, సెన్స్తో మాట్లాడాలి. పెట్టుబడులకు సంబంధించి వైజాగ్ కావచ్చు, లేదంటే మిగతా రాష్ట్రాల్లో పెట్టుబడుల ప్రవాహం జరుగుతుంది. నారా లోకేష్ గారి కృషి కావచ్చు, గూగుల్, అదానీ సెంటర్స్, అట్లాగే మిగతా కంపెనీస్ కూడా వైజాగ్ ప్రాంతం అంతా పెరిగిపోతుంది. భోగాపురం ఎయిర్పోర్టు, క్రెడిట్ అంశం, ఈ అంశాల్లో ఏంటి మీ ఉద్దేశం ఏంటి? నిజంగానే పెట్టుబడుల ప్రవాహం మీకన్నా ఎక్కువ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందా? మీరు తీసుకురాలేని కంపెనీలన్నీ ఇవాళ వైజాగ్లో ఐటీ సెక్టార్స్ కావచ్చు, ఇవన్నీ అమరావతిలో ఈ కంప్యూటర్ సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద ఏమంటారు? భోగాపురం ఎయిర్పోర్ట్ సార్ ఇప్పుడు ఎవరికి ఇస్తారు సార్? ఇప్పుడు 3 అంశాలు. ఒకటి పెట్టుబడులు, 2 ఇండస్ట్రీస్, 3 భోగాపురం. 2023లో మేము గ్లోబల్ సమ్మిట్ అని ఒకటి పెట్టాం సార్. అవును, చివరిలో పెట్టాం. ఆ సమ్మిట్కి ఈ దేశంలో ఉన్న దిగ్గజాలన్నీ కూడా, వ్యాపార దిగ్గజాలన్నీ ఒక స్టేజ్ మీదకి వచ్చినాయి. రాని వాళ్ళంటూ ఎవరు లేరు. ఎవరైతే మెయిన్ ఉన్నారో రతన్ టాటా గారు రాలేదు అనుకో. అవును, ఆయన ఇద్దరు లేదు. మిగిలిన దిగ్గజాలని వచ్చినాయి. కానీ రతన్ టాటా నుంచి మొత్తం ఆ టీం అంతా వచ్చి మేము ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాం తెలుసా సార్? కేవలం 393 ఒప్పందాలు మాత్రమే చేసుకున్నాం.
393. ఆ 393 ఒప్పందాల్లో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం మేము ఒప్పందాలు చేసుకున్నాం. చేసుకున్న దాని క్రమంలో వెరీ ఫస్ట్ ఇయర్ 2023 నుంచి 2024 వరకు మేము 20% అచీవ్ అయ్యాం. 13 లక్షలు 20%. దిస్ ఇస్ ఆన్ రికార్డ్. నేను మామూలుగా చెప్పట్లేదు సుమా, మీరు అడిగినా నేను మొత్తం 3,50,000 కోట్లు అచీవ్ చేశారు. ఆన్ రికార్డ్. ఎలా చేసినా కూడా చెప్తాను. ఇది ఒక దాంట్లో ఇది ఉందా? ఇది ఒక మరి అదనే కదా. మీరు ఏదైతే గూగుల్ డేటా సెంటర్ చెప్తున్నాడో, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ చెప్తున్నారు, అదాని వాళ్ళ కరణ్ అదానే కదా చెప్పింది. ఇది ఒక 40,000 కోట్ల రూపాయలు ఆలే ఉన్నాయి. ఇది ఫస్ట్. వీళ్ళు గ్లోబల్ సమ్మిట్ చెప్పారు, వీళ్ళు కూడా సమ్మిట్ చేశారు. వైజాగ్ వీళ్ళు చేసుకున్న ఒప్పందాలు ఏంటో తెలుసు సార్, 1789 ఒప్పందాలు చేసుకున్నారు. 1800 నియర్ బై. మంచిదే. కానీ ఒప్పందాల్లో ఎంత పర్సెంటేజ్ ల్యాండ్ అయినాయి, గ్రౌండ్ అయినాయి అంటే అప్పటికి ఇప్పటికి నాట్ ఈవెన్ 7%. దిస్ ఆల్సో ఆన్ రికార్డ్. నేనేమీ అబద్ధం చెప్పట్లేదు. పేపర్ రూపంలో డేటా వాడిగా చెప్తున్నాను. ఇప్పుడు లేని రికార్డు అయిపోయిందంటే అవదుగా. ఇప్పుడు లేని రికార్డు అయిపోయిందంటే అవదుగా. అయింది కదా, చూపించు. ఇదిగా నాకున్న సమాచారం ఇది, నీ సమాచారం ఇది, ఓకే నా సమాచారం తప్పు. సో నాట్ ఈవెన్ 7% ఇన్ ద ఫస్ట్ ఇయర్. మా ఫస్ట్ ఇయర్లో 20% అయింది ఒకటి పెట్టుబడి. రెండోది ఇండస్ట్రీస్ ఎవరి టైంలో వచ్చినాయి ఏంటంటే, మొన్నటిదాకా ఏం చెప్పారు సార్ వాళ్ళు, గూగుల్ డేటా సెంటర్ మేమే తీసుకొచ్చాం, మాదే క్రెడిట్, మేమే అది ఇది అని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకిస్తున్నాయి సార్? సరే, నేను దాని జోలికి వెళ్ళను. పక్కన మీరు కూడా మొన్న వ్యతిరేకించారు కదా స్టార్టింగ్. దాని పునాది ఎవరు? అది అదాని సెంటర్, అదాని డేటా సెంటర్. అదాని డేటా సెంటర్లో కొలాబరేషన్ విత్ గూగుల్. అదాని కెన్ కొలాబరేట్ విత్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్. గూగుల్ ఈజ్ వన్ ఆఫ్ ది క్లయింట్. అంతే కదా సార్? అవునా కదా? అంతే కదా. దీన్ని ఏం చేశారు? మేము గూగుల్ తీసుకొచ్చాం. గూగుల్ తీసుకొచ్చారు. ఆ డేటా సెంటర్ పెట్టింది ఎవరు? అదాని డేటా సెంటర్ పెట్టింది ఎవరు? ల్యాండ్ అలాట్ చేసింది ఎవరు? దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించింది ఎవరు? ఇది కదా, మేం కదా. రెండోది, ఇప్పుడు మా టైంలో మేము ఎక్కడ ఫెయిల్ అయ్యాం ఫస్ట్ మీరు అడిగారు. ఏంటి సార్ 170 నుంచి మీరు ఇలా పడిపోయారు ఏంటని. నేను ఏదో ఈవీఎంస్ అని చెప్పారు కదా. దానితో పాటు ఎక్కడ ఫెయిల్ అయ్యామని చెప్తాను. మేము వెల్ఫేర్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేసామో ఈక్వల్గా మేము డెవలప్మెంట్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేసాం. కానీ మాకు చెప్పుకోవడం రాక, చెప్పుకోలేక. అదేంటి సార్ చెప్పుకోవడానికి వాస్తవం పత్రికలు ఉన్నాయి, ఇంగ్లీష్ పేపర్లో మీరు చేపించారు కదా. నేను వాస్తవం చెప్తాను సార్, నేను వాస్తవం చెప్తున్నాను. చెప్పుకోవడం రాక, చెప్పుకోలేక మేము చేసిన అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోయాం. ఎందుకు చెప్పుకోలేకపోయాం? మేము దాని మీద కాన్సన్ట్రేట్ లేకపోయాం. ఈరోజు మేము తీసుకొచ్చిన పోర్ట్స్ ఎన్ని, మేము తీసుకొచ్చిన ఫిషింగ్ హార్బర్స్ ఎన్ని, మేము తీసుకొచ్చిన మిడిల్ కాలేజీలు ఏంటి, మేము తీసుకొచ్చిన ప్రతిదీ కూడా మా మార్క్ ఉంది. పోర్ట్స్ చేసుకోలేకపోయాం. మేము ఇన్ని చేసి సప్త సముద్రాల వీధి, సప్త సముద్రాలు జయించి ఇంటి ముందు మురుకాలంలో పడిపోయినట్టు ఆ ఇంటి ముందు మురుకాలవే రోడ్లు. కరెక్ట్గా చెప్పారు. అదే రోడ్స్. ఆ రోడ్స్ మేము చేసినప్పటికీ కూడా అది కూడా చెప్పుకోలేకపోయాం. చేసినప్పటికంటే చేసుకోలేకపోయాం. అంతా చేసినేమో చాలా పెద్ద పెద్ద 8,000 కోట్ల రూపాయలు కేటాయించే 14,000 కోట్లు అలా 2-3 దఫాల్లో కూడా వచ్చినాయి రోడ్లు. మేము రోడ్లు చేసినప్పటికీ కూడా అదే చెప్తాను, మేము చేయలేం. అది కూడా చేసాం. సప్త సముద్రాలు ఇది ఇంటి ముందు మురుకాలలో, అది కూడా మురుకాలో చేసినప్పటికీ కూడా అది కూడా చెప్పుకోవడం రాక చేసింది. సో ఇదంతా కూడా నేను అడుగుతున్నాను ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని. సరే, మీ హయాంలో ఇండస్ట్రీస్ అన్నారు, లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ల్యాండ్ అయినాయి, గ్రౌండ్ అయినాయి. నీ ప్రపోజల్స్, నీ 1 ఇయర్లో నేను ఇంత టార్గెట్, నా టార్గెట్లో 1 ఇయర్లో ఇన్ని ల్యాండ్ అయినాయి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను, ఎంతమంది బెనిఫిట్ పొందారు, ఎంత ల్యాండ్ అలాట్ చేశాను, ఓ శ్వేతపత్రం మేము మాట్లాడతామేమో. ఇది మాట్లాడలేదు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసి 7% మాత్రమే పెట్టుబడులు ప్రవాహం పొంగి పొర్లుపోతున్నాయి. ఎలా ఉందండి? 20 లక్షల మందికి ఉద్యోగాలు మేము ఇచ్చేసాం బాస్. 20 లక్షల ఉద్యోగాలు సార్, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పట్లేదు కదా. 20 లక్షల ఉద్యోగాలు చెప్పండి బాస్. మళ్ళీ మాట్లాడితే మేము డిఎస్సి రిలీజ్ చేసామని చెప్తున్నారు. సో డిఎస్సి మీద అది ఇంకో టాపిక్.
అంటే డిఎస్సి చేయలేదా కనీసం ఆ 8,000 10,000 వాళ్ళకి 15,000 అది కూడా చేయలేదంటారా? సార్ ఇప్పుడు డిఎస్సి మేము దఫాల వారిగా డిఎస్సీలు చేసాం. ఈయన మెగా డిఎస్సి అని చేశారు. ఆ మెగా డిఎస్సిలో కూడా ఎలా చేశారు ఏంటనేది దేవుడికి ఎరుక. నేను చేయలేదని అనట్లేదు. ఇప్పుడు నేను అదేగా చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను ఫక్త్ రాజకీయ నాయకుడిలాగా ఆడు ఏం చేసినా తప్పే అని అట్లేదు. వాళ్ళు ఏం చేసినా అందులో లోపాలను చెప్తాను, లేదని చెప్పనుగా. భోగాపురం ఎయిర్పోర్ట్ మరి భోగాపురం ఎయిర్పోర్ట్ వెరీ గుడ్. భోగాపురం ఎయిర్పోర్టు మీరు వ్యతిరేకించారు కదా మొదట్లో. మేము దేనికి వ్యతిరేకించాం సార్? జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళీ ఇక్కడ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఎందుకు? అలాగే ఇంత భూమి విషయంలో కూడా మీరు చూసారా? భూమి విషయంలో మీరు కూడా జర్నలిస్ట్ గా ఉండి మీకు ఒక ప్రీ ఆ థాట్ ఉందో అది ఉండకూడదు. నేను చెప్తాను, నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి దేనికి వ్యతిరేకించారు? నిజాలు తెలుసుకోవడానికే కదా. అరే మీరు నేను చెప్తానండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వ్యతిరేకించారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ ద నేమ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు సేకరించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కొచ్చి ఎయిర్పోర్ట్కి ఎంత ఉంది, ముంబైకి ఎంత ఉంది, దానికి ఎంత ఉంది అని కంపేర్ చేసుకుంటూ వీ డోంట్ నీడ్ దట్ మచ్ ల్యాండ్ అని చెప్పి దాన్ని 5,000 ఎకరాలు చూపించింది. అది వ్యతిరేకించి ఏది ఎక్కువ సేకరించకుండా అదే దాన్ని స్టాండర్డ్ దానికే కదా అసలు భూసేకరణ అంత అవసరం లేదు. అవసరం లేదు. దాంతో పాటు మిగతా అంశాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు వైజాగ్ ఉంది, ఇప్పుడు దీన్నే చెన్నైగా చేసుకోవచ్చు. ఇప్పుడు వైజాగ్ కి దీనికి ఎప్పుడైనా సరే ఎయిర్ వాటర్ నాటికల్లో చూస్తారు సార్. ఎయిర్ వాటర్ డిస్టెన్స్ని అందులో భాగంగా అది మోర్ ఎవర్ అది నేవల్ బేస్ ఎయిర్పోర్ట్, అది విశాఖపట్నం. సో ఆ నేవల్ బేస్ ఎయిర్పోర్ట్ ఎక్స్టెండబుల్ కావడానికి వీల్లేదు కాబట్టి మనం భోగాపురం ఎయిర్పోర్ట్ ఓకే చేసాం. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరు సార్ శంకుస్థాపన చేసింది? ఇద్దరు చేశారు. ఏనండి, ఎవరు ఎప్పుడు చేశారు? మార్చి 13వ తారీఖు 2019లో, అంటే 1.5 మంత్లో వెళ్తా ఉన్నగా ఎలక్షన్కి వెళ్తా ఉన్నగా భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసినాం. మనగాడు ధీరుడు ఎవరున్నారు? రాజకీయ నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు చెప్తారు. చేసిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వలేదు, సరైన పర్మిషన్స్ రాలేదు, ఎటువంటి అనుమతులు లేకుండా హడావిడిగా శంకుస్థాపన. అనుమతులు ఇచ్చేసారన్నారు కాదా? లేదండి, లేదు. తర్వాత అప్పటి నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మనం ప్రతిదీ కూడా ప్రాపర్ పర్మిషన్స్ తోటి మనం శంకుస్థాపన చేస్తాం. 23లో చేసి ఏం చెప్పాము? ఎప్పటికీ ఆపరేషన్ అవుతుందో కూడా చెప్పాం. 2026కి ఆపరేషన్ అవుతుందండి. పక్కా ప్రణాళికలతోటి ప్రతిదీ కూడా అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి అన్ని పర్మిషన్లు తీసుకురావడమే కాకుండా దానికి బడ్జెట్ ఎలకాట్ చేపించి చేసాం. ఇది నా మాటలో కాదు, ఇది ఎవరైతే ఆ టెండర్లో చేయించుకున్నారో జిఎంఆర్ గారు చెప్పిన మాటలేదు. అంటే గతంలో సో ఇటువంటిది చేసి ఇప్పుడు చిన్న ఇంటరప్షన్ ప్రైవేటు వ్యక్తులు కట్టబెడుతున్నారు, ఎయిర్పోర్ట్ అదాటి ఇండియా కడతానంటే కాదన్నారని చెప్పి అప్పుడు ప్రధానంగా చేశారు. దాని తర్వాత ప్రైవేటు జిఎంఆర్ గారికి ఇచ్చారు, కొంతవరకు అయింది, ఇప్పుడు కూడా పూర్తిగా అవ్వచ్చు జూన్ అన్న. అంటే ముందు చేసిన ఎలిగేషన్ తర్వాత వచ్చేసరికి అధికారం చేపట్టేసరికి అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఏ నాయకులకైనా అవుతుంది కదండి. మేము మా ఎలిగేషన్ ఏం చేసామో దానికి స్టిక్ అయి ఉన్నాం కదా. మీరు చెప్పిన క్వశ్చన్ అప్రోప్రియేట్గా కరెక్ట్గా సూట్ అయ్యేది ఎవరికంటే చంద్రబాబు నాయుడు గారికి. ఇది మళ్ళీ చెప్పండి. ముందు చేసిన ఎలిగేషన్, ముందు దేని మీద అయితే మాట్లాడారో తర్వాత అదే కరెక్ట్ ఎట్లా అవుతుందని మీరు చెప్పింది ఎవరికైనా సూట్ అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి. నేను ఎగ్జాంపుల్ చెప్పను, ఒక 2 ఎగ్జాంపుల్స్తో ముగిస్తాను. ఒక ఎగ్జాంపుల్, నిద్రమూలి జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కళాశాలని ప్రపోజ్ చేశారు, 4 కాలేజీలు అనుకుంటారు. దానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయటమా అని చెప్పి వీధి పోరాటాలు చేశారు. వైద్యాన్ని అమ్మేస్తున్నారు మీరు, వైద్యం అంటే ప్రజా వైద్యం ఇది అని చాలా పెద్ద స్టేట్మెంట్లతో చేసి మెడికల్ కళాశాల 4 కళాశాలను ప్రైవేటు పరం చేస్తారని చేస్తున్న జనార్దన్ రెడ్డి గారిని గద్దించేశారు, రిజైన్ చేశారు. తెలుసు కదా? తెలుసా? అది చేసిన దాంట్లో ప్రధాన పాత్ర అప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉన్న చంద్రబాబు నాయుడు గారిది. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైం వరకు ఏ కళాశాల స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు కళాశాల స్టార్ట్ చేశారు, అది గవర్నమెంట్ కళాశాలలో. చేసిన తర్వాత ఆ పరంపరని, ఆ హెరిటేజ్ని కంటిన్యూ చేయవలసిన వ్యక్తి ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఆ మిడిల్ కళాశాలని ఈయన ప్రైవేటీకరణం చేశాడు. ఒకప్పుడేమో వ్యతిరేకించాడు, ఇప్పుడేమో ఏం చేశాడు, సమర్థిస్తున్నాడు. ఒకటి. ఇంకో రెండో ఎగ్జాంపుల్ చెప్తాను, వెరీ రీసెంట్ ఎగ్జాంపుల్, పవర్ ఛార్జెస్, ఎలక్ట్రికల్ ఛార్జెస్. మేము ఉన్నప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జెస్లని, లేకపోతే జగన్ గారికి మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది ఇప్పుడు? సార్ జగన్ గారు ఆయన నాకు దేవుడితో సమానం సార్. మీకు జగన్ గారు లేకపోతే మేము ఎక్కడున్నాం సార్? మేము ఎవరు అసలు జగన్ గారు లేకపోతే? డాక్టర్ మొండితో జగన్మోహన్ రావు ఎవరు, డాక్టర్ మొండితో అరుణ్ కుమార్ ఎవరు సార్ మేము? మాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. ఫస్ట్ థింగ్. అవును. మాకు ఎటువంటి డబ్బులు లేవు, రాజకీయాల్లో డబ్బులు లేవు. గతంలో మేము సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తులం కూడా కాదు. కానీ జస్ట్ అలా పిచ్ చేసి మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని నమ్మి, మేము ఒకసారి ఓడిపోయినా సరే మళ్ళీ పెట్టి, గెలిచిన తర్వాత మళ్ళీ పెట్టి, ఒక కాన్స్టిట్యున్సీలో 3 సార్లు వరుసగా టికెట్ ఇచ్చి ఎవరు చేస్తారు సార్? అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అందుకని ఆ హార్ట్ ఉంది ఆయనకి. సోషల్ ఇంజనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు, నేను చూసిన పొలిటీషియన్స్లో, ఈ కంట్రీలో చూసిన పొలిటీషియన్స్లో ఈజ్ బిగ్గర్ దెన్ మాయావతి. మాయావతి కన్నా ఈజ్ బిగ్గర్ దెన్ మాయావతి. ఐమ్ టెలింగ్ యూ ది స్టేట్మెంట్. ఈజ్ బిగ్గర్ దెన్ కాంశీరామ్. కాంచీరామ్ గారి కన్నా చెప్తున్నా. ఈజ్ బిగ్గర్ దెన్ కాంశీరామ్. ఏంటి సార్ కాంచీరామ్ గారి కన్నా? నేను చెప్తాను సోషల్ ఇంజనీరింగ్లో. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూపీ పాలిటిక్స్ చెప్పట్లేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏపీ పాలిటిక్స్. మీకు ఒకటి చెప్పండి సార్, ఆయన విజన్ చెప్తాను మీకు, 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మీకు ఈ స్టేట్మెంట్ ఎవరన్నా ఏంటి అనొచ్చు. అవును, ఖచ్చితంగా అంటారు. దాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకన్నా ఎక్కువ ఆలోచించాడనేది చెప్పడంలో నా ఉద్దేశం. మీ ఉద్దేశం అదేనా? వారి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని, సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని వాళ్ళకన్నా ఎక్కువ ఇంప్లిమెంట్ చేశారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, 2-3 ఎగ్జాంపుల్స్. ఒక ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో దళితులకు 5 మంత్రులు ఇచ్చారు సార్. ఏ ప్రభుత్వం ఇవ్వగలదా? ఏ ప్రభుత్వం? 5 మంత్రులు సార్. ఫస్ట్ టైం. మీరు విజయవాడ అంబేద్కర్ విగ్రహం చూస్తారా? ఎందుకు చేస్తారు సార్? ఆయన అంత థాట్ లేకపోతే ఎందుకు చేస్తారు? వాళ్ళ నాన్నగారితో పెట్టుకోవచ్చుగా, రాజశేఖర గారితో పెట్టుకుంటే ఎవరు వద్దంటారా? లేదా ఇంకొకరు పెడతాను ఎందుకు వద్దంటారా? ఎందుకు అంబేద్కర్ గురించి ఆలోచించారు? మీకేమనిపించింది? ఎందుకు పెట్టారు? ద ఇంపార్టెన్స్ ఆఫ్ అంబేద్కర్. ఆ కాన్స్టిట్యూషన్కి ఇచ్చిన గౌరవం అది. అంబేద్కర్ అనే మనిషి కాదు, మనం ఈరోజు ఏదన్నా సరే అంబేద్కర్దే కదా సార్. అవును, రాజ్యాంగంలో కదా సార్ అంశాలన్నీ వాళ్ళ మీరు చేసిన, నేను మాట్లాడుతాను మీకు అంతా. మనం ఈరోజు మాట్లాడుకున్నామంటే రాజ్యాంగం. మనం ఒక పరిధి వరకే మనం విమర్శలు చేసుకోవచ్చు అంటే రాజ్యాంగం, ఒక లా రాజ్యాంగం, ఒక పోలీస్ రాజ్యాంగం, ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం, ఒక ఓటు హక్కు రాజ్యాంగం, ఒక మహిళలకు రాజ్యాంగం, ఒక మైనార్టీలకు రాజ్యాంగం. ఎన్ని ఇచ్చింది, ఎన్ని రాసింది ఆయనే కదా సార్. మరి ఆయన్ని మనం పూజించుకోకపోతే ఎలాగా? ఆ థాట్ ప్రాసెస్ చూసారా, దట్ యూనిక్ సార్. అది ఎవరికి ఉండదు, అది ఎవరికి ఉండదు సార్. అది అందుకనే చెప్తాను. ఇప్పుడు దళిత్ ఓట్ బ్యాంక్ కావాలి నాకు, దళిత్ ఓట్ బ్యాంక్ క్రాప్ చేయడం కోసం చేసేవాళ్ళు దళిత్ అంటే అంబేద్కర్ని ఓట్ బ్యాంక్గా చూసిన రాజకీయ పార్టీలు చూసాం. సరే ఆయన గెలిచిన వెంటనే పెట్టాడు సార్. ఎలక్షన్ ముందు ఆయన శంకుస్థాపన చేయొచ్చు. 2019లో కాకుండా 2023లో సేమ్ చంద్రబాబు నాయుడు భోగాపురం శంకుస్థాపన ఎలా చేశాడో అలా చేయొచ్చు. అది కాదు ఆయన కాన్సెప్ట్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ అంబేద్కర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఐడియాలజీ. అంబేద్కర్స్ ఐడియాలజీ ఏంటి తెలియదు చెప్పడం కోసం పెట్టారు. చాలామంది అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టారేంటి అంటారు. ఫస్ట్ నేను వింటా ఉంటాను కదా, వింటాను. ఏంటి సార్ ఇక్కడ పెట్టడం కరెక్టేనా అంటారు. ఫస్ట్ ఇక్కడ పెట్టడం కరెక్టేనా అంటారు. ఏమి ఇక్కడ ఏంటి అంటే ఈ ప్లేసు కొంచెం ఇది కాదు సార్, మంచి హ్యాపీనింగ్ ప్లేస్ కాదు సార్. ఓకే, ఇది ఇక్కడ పెట్టకూడదా? పెట్టకూడదని పెట్టవచ్చు. ఎందుకు పెట్టకూడదు మీకు చెప్తున్నాను. ఈరోజు అక్కడ అంబేద్కర్ విగ్రహం లేకపోతే ఈ పార్టీకి ఆ ప్లేస్ ఏ లూలు కంపెనీకి ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. అంతేనా? అంతే. ఆర్టీసీ స్థలాలనే బతకనివ్వట్లేదు. ఇంకంత స్థలం ఉంటే ఎలుగులు వాళ్ళకున్న పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికి ఇచ్చేవాడు. సో ఆ థింకింగ్, ఆ సోషల్ ఇంజనీరింగ్ ఆయన ఒకటిలోనే కాదు సార్, అదొకటే కాదు. ఇప్పుడు చూడండి సార్, ఈ జిల్లాకి కృష్ణా జిల్లాలు విడగొట్టారు. ఈ జిల్లాకి ఏం పేరు పెట్టాలి? ఒకవేళ నేను రాజకీయ నాయకుడిని, నాకు ఎన్టీ రామారావు లేకపోతే తెలుగుదేశం పార్టీ నచ్చదు, ఏం పెట్టాలి? నాకు నచ్చిన పేరు పెట్టుకోవాలి. ఏదో కృష్ణా జిల్లానో లేకపోతే ఏదో అమ్మవారి పేరు మీదనో అలా పెట్టుకోవచ్చు. ఏం పెట్టాడు సార్? ఎన్టీ రామారావు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఎందుకు పెట్టాడు సార్ ఎన్టీఆర్? ఎన్టీఆర్ ఏమి ఈయన మన పార్టీ కాదు, ఆయన పార్టీ కాదు. ఆ పేరు పెట్టినప్పుడు ఏమని చెప్తాను, ఒక వ్యక్తి. కానీ అదే పేరు తొలగించారని కూడా నేను చెప్తాను. యూనివర్సిటీ అదే చెప్తాను. ఒక సింబలైజ్ వ్యక్తి, ఒక సింబలైజ్. 3, మీరు ఎప్పుడైనా నేను సోషల్ ఇంజనీరింగ్ అంటే మీరు ఒక క్యాస్ట్కి పరిమితం అవ్వకండి.
అన్ని కులాలని సమానంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశం. మీరు ఎప్పుడైనా కమ్మ కార్పొరేషన్ పేరు విన్నారు ఎప్పుడైనా? లేదు, ఫస్ట్ మీరే టైం పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్మ కార్పొరేషన్ పెట్టింది. అంటే ఏంటి, కమ్మూరులో కూడా వెనకబడిన వర్గాలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కార్పొరేషన్ ఉండాలి, వాళ్ళకు ఫండ్ ఉండాలి, వాళ్ళకి వ్యవస్థ ఉండాలి. మరి ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కమ్మ కార్పొరేషన్ పెట్టలేదే, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కార్పొరేషన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఆ థాట్ ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి కదా సార్. అదే చెప్తున్నాను, సోషల్ ఇంజనీరింగ్లో ప్రతి కులాలని కూడా సమంగా వాళ్ళకు ఒక హోదా ఉండాలి, వాళ్ళకు గౌరవం ఉండాలి, ఒక కార్పొరేషన్ ఉండాలి, వాళ్ళకు కొంత ఫండ్ ఉండాలి, వాళ్ళు గౌరవంగా ఉండాలనే ఉద్దేశంది. అది ఆ థాట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు. బ్రాహ్మణ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఒకప్పుడు ఒకటి, ఈరోజు 3 కార్పొరేషన్లు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ సోషల్ ఇంజనీరింగ్ థాట్. ఇప్పుడు 5 మంత్రులు, అంబేద్కర్ స్టాచ్యూ, అది నేను చెప్పట్లేదు, అదొకటే చెప్పట్లేదు. మీకు 50% ఈ నామినేటెడ్ సీట్లు ఉమెన్కి రిజర్వేషన్ ఏంటి, ఎవరు ఇచ్చారు? ఇప్పుడు నా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా? 50% ఉమెన్కి నామినేటెడ్ సీట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మహిళల పేరు మీద భూమి హక్కు ఉండాలని చెప్పి ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల పేరు మీద ఇల్లు ఉండాలని చెప్పింది జగనన్న ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పథకం అన్నా సరే మహిళల మీదే ఉండాలని ఎవరు చెప్పారు? జగన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్? స్త్రీకి సమానత్వ హక్కులు ఎక్కడ? అక్కడ రాజ్యాంగం నుంచి అక్కడి నుంచి మొదలుకొని ఎన్టీ రామారావు ప్రాపర్టీ రైట్స్లో ఎన్టీ రామారావు గారు చేరిస్తే ఈయన అన్ని దాంట్లో 50% ఇచ్చారు. ఈ థాట్ ప్రాసెస్, ఇటువంటి వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద థింగ్స్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి లేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది? నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు అంటున్నాను? ఎందుకంటే ఈ థాట్ ప్రాసెస్ ఉంది సార్ ఇదంతా. ఆయన నేను దగ్గర నుంచి చూస్తాను కదా, క్లారిటీగా ఉన్నాడు, క్లారిటీగా మాట్లాడతాడు. ఇవన్నీ చేసినా సరే మీకు సంబంధించి ఈవీఎం అని ఇంకోటి ఏదైనా సరే జరిగిపోయింది. నెక్స్ట్ మరి ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు కదా సార్. కాదా? అంటే ఎత్తులు పాపం అలా ఉండదు. ఏదనుకుంటే మంచి ఏది చేస్తే చేస్తాడు. ఎవరన్నా రాజకీయ నాయకుడు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి నేను ఇంతే చేయగలను, నేను ఇంతకన్నా ఎక్కువ చేయలేను, నా బడ్జెట్ సహకరించదు, నేను చేసిన మంచి పనులకి ఈ మేనిఫెస్టో చూసి ఓటే నేను ఎవరైనా చెప్తారు సార్? ఆ టైప్ ఆఫ్ పాలిటిషియన్ ఉంది. ఎవరన్నా నేను ఎంత చేస్తాను అంటాడు. ఆయన చెప్పాడు సార్, అది గొప్పతనం. అది గొప్పతనం సార్, నిజాయితీ అది. ఆ నిజాయితీని ఎవడు సార్ చెప్పేది అంత నిజాయితీగా? అధికారం పరమావధి కాదంటారు. ఎంత అందరూ ఏం చేస్తున్నారు? ఏది కాదు అది ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, అది ఫ్రీ, ఏది కావాలంటది కొండ మీద కూతురు కూడా తీసుకొచ్చేస్తానన్నాడు. అలా లేదు ఈయన. హీ హ్యాస్ యూనిక్ ఇది. అందరూ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తారు, నేను ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లేదు, అదృష్టం లేదు. కానీ నేను చూసిన రాజకీయ నాయకుల్లో, నేను విన్న రాజకీయ నాయకులు, నేను చరిత్ర చదువుకున్నా, వాళ్ళ పాలసీ చదువుకున్నా, ఏది చదువుకున్నా సరే ఈజ్ బెస్ట్ అమాంగెస్ట్ ఎనీ అదర్ పొలిటీషియన్. పేద ప్రజల మీద ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదంటారా? చంద్రబాబు నాయుడు గారు హార్టే ఇట్ లైస్ విత్ కార్పొరేట్స్. ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రతి ఇంట్లోకి వెళ్ళి టీ పెట్టి తాగుతా ఉన్నారు, అందరితో కలిసిపోసి. అంటే ఓట్ బ్యాంక్ అంటారా సార్? నేను నాకు ఇది తగిలించారు కదా, సేమ్ ఆయన కూడా అలా తగ్గించుకుంటున్నారు కదా. అవును, మోడీ గారు అలా షూట్ చేయించుకుంటున్నారు, అలాగే షూట్ చేయించుకుంటున్నారు కదా. ఎవరు ఏ నాయకుడైనా రాజకీయ పార్టీలన్నీ అదే ప్రదర్శిస్తూ ఉన్నాయి. మీరు నిజంగా సేవ చేస్తే ఇండస్ట్రియల్ పార్క్కి సంబంధించి పరిశ్రమల అభివృద్ధి కొరకు కృష్ణా జిల్లా కావచ్చు, విజయవాడ కావచ్చు, చాలా ప్రాంతాల్లో మేము భూమి ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపాదనలకి మీరు భూమి పూజ ఎలా చేస్తారు? మేము ల్యాండ్ ఎవరికి అలాట్ చేయలేదు, మేము భూమి పూజ చేసామన్నారు. ఎంత అబద్ధం అంటే, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఈజ్ ఆల్సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, అతని చేత అన్ని అబద్ధాలు చెప్పిస్తుందంటే ప్రభుత్వం ఏమనుకోవాలి? 17 పైసలు 13 పైసలు నేను ట్రూ అప్ ఛార్జెస్ తగ్గించామని డిస్కౌంట్కి సంబంధించి నష్టం వస్తున్నా అని చెప్పి 18 సార్లు 37 సార్లు పెంచారు. ట్రూ అప్ ఛార్జెస్ అని, లేకపోతే అదానికి ఇచ్చేసామని చెప్పి ఇచ్చారు, డిస్కౌంట్ అన్యాయం చేశారు, వాళ్ళు చేశారు, అని చేశారు, గొడవ చేశారు. మరి పవర్లోకి వచ్చారు. మీరు అదాన్ని వ్యతిరేకించండి, ట్రూ అప్ ఛార్జీలు తీసేయండి, ఎలక్ట్రిసిటీ బిల్లులు తగ్గించండి, హీటింగ్ ఛార్జెస్లు తీసేయండి. వీటి గురించి కదా అప్పుడు బాదురే ఉన్నాం. మరి ఇప్పుడు ఏమనాలి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.